మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మిమ్మల్ని ఒక అప్పీల్ అడిగాను అధ్యక్ష. దానిలో భావం ఏంటంటే కంపల్సరీగా వీళ్ళు మేము వాస్తవాలు మాట్లాడుతుంటే వినే ఓపిక ఉండకుండా డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకొని వాకౌట్ చేస్తారని నాకు ఉన్న 6 సెన్స్ పనిచేసింది. కాబట్టి ఇందాక మిమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వండి అధ్యక్ష, అది కూడా నేను మైక్లో రికార్డ్ అయ్యేటట్టుగా చెప్తానని చెప్పి మిమ్మల్ని అడగడం జరిగింది అధ్యక్ష. అదే జరిగింది అధ్యక్ష. ఏ వంక లేని తప్పు దయచేసి క్షమించాలి, ఓడ ఉపయోగించవచ్చో లేదో తెలీదు. ఏ వంక లేకపోతే డొంకబట్టి ఏడ్చారట కొంతమంది. కానీ పరిస్థితి ఎలా ఉంది అధ్యక్ష, ఈరోజు సోము వీర్రాజు గారు ఏదో మాట్లాడితే ప్రధానమంత్రి గారి టూర్ గురించి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వీళ్ళు వాకౌట్ చేసే పరిస్థితి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ మీద మేము మాట్లాడితే విని తట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉందా అధ్యక్ష? దానికో సమాధానం చెప్పాలి. వాళ్ళు వాకౌట్ చేశారంటేనే దాని అర్థం అధ్యక్ష. ఈ రోజు సుమారుగా 6% క్రైమ్ రేట్ తగ్గించామని మేము గర్వంగా చెప్తుంటే ఇష్టానుసారంగా అక్కడ కూర్చొని వెబ్సైట్ పనిచేయట్లేదు, 112 కింద టైంలో వచ్చింది, వాటన్నిటికీ నేను సమాధానం పెట్టుకున్నాను అధ్యక్ష. అవన్నీ విని ఓపిక ఉండాలి. లేనిపోయిన ఆరోపణలు వేస్తాడు ఒక సభ్యుడు వచ్చి, ఏదేదో ఎవరి గురించో మాట్లాడి ఆ డబ్బులందిని ఈ డబ్బులందిని అని ఏది పడితే అది మాట్లాడేస్తే విని ఊరుకోవడానికి అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈరోజు గవర్నమెంట్ మేము ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పి నేను స్టార్ట్ చేశాను అధ్యక్ష. మాట్లాడితే ఆ సభ్యుల్లో చాలా మంది రెడ్ బుక్ అన్నారు. ఎస్, నేను రెడ్ బుక్కి కన్ఫైన్ ఉన్నా. మా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి మీటింగ్లో కూడా తీసుకెళ్లి రెడ్ బుక్ చూపించారు. ఆ రెడ్ బుక్ చూసి నమ్మారు కాబట్టి 164 సీట్లు మా ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు శాంతి భద్రతలు కాపాడుతాం నమ్మకం మా ఎన్డీఏ కూటమి సభ్యుల మీద ప్రజలకు ఉంది. ఆ రెడ్ బుక్ ద్వారానే అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని ప్రజలు నమ్మున్నారు. ఆ రెడ్ బుక్ ద్వారానే ఎవరైతే అన్యాయాలు చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తారని చెప్పి ప్రజలు నమ్మున్నారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, ఆ రెడ్ బుక్ వల్లే. ఆ రెడ్ బుక్ చూసి భయపడిపోయి దాని గురించి మాట్లాడి మేము రిప్లై ఇస్తే వినే ఓపిక లేక ధైర్యం లేక వాకౌట్ పేరిట పారిపోతే ఈరోజు మేము ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు సభ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు సమాధానం చెప్పినా కూడా వినే ఓపిక మీకు ఉండదు, వినే పరిస్థితి మీకు ఉండదు, వినే స్థాయి కూడా మీది కాదు. కాబట్టి ప్రజలకు సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మా గవర్నమెంట్ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే నినాదంతోనే ఉంది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకునే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, మెయింటైన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అనే దృష్టితో మెయిన్లీ ట్రైనింగ్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ టూల్స్ అండ్ టైమ్లీ రెస్పాన్స్, ఈ TTT విధానం ద్వారా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, మీ అందరికీ తెలుసు మనకి శాంతి భద్రతలు మరియు చట్టం అనేది అధ్యక్ష, అది కాపాడడం అనేది పరిపాలన బాధ్యత మాత్రమే కాదు అధ్యక్ష, అది రాజ్యాంగబద్ధమైన కర్తవ్యం. ఇందాక సభ్యులు మాట్లాడుతూ ఆర్టికల్ 21 గురించి మాట్లాడారు. దానికి 100కి 100 రూపాయలు కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సభాపూర్వకంగా ప్రజలకి నేను చెప్తున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, మీకు అందరికీ తెలుసు ఈరోజు ఆ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పర్యాటకం ముందుకెళ్లాలన్నా, ప్రజలు మనశ్శాంతిగా బతకాలన్నా, భద్రతగా బతకాలన్నా ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది ఎఫెక్టివ్గా పనిచేసే పరిస్థితి రావాలి. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో కూడా ఆ శాంతి భద్రతలు లేవు కాబట్టి వచ్చే పరిశ్రమలన్నీ వెనక్కి పారిపోయాయి. వచ్చి పెట్టుబడులు పెడతామన్న పెట్టుబడిదారులు కూడా వెనక్కి పారిపోయే పరిస్థితి. ఒక ఉద్యోగం లేక యువత కూడా గాంజాకి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి జీవితాన్ని చిత్రం చేసుకునే పరిస్థితి. బయటకు వచ్చే మహిళ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు లా అండ్ ఆర్డర్ క్రమం ఎంత పర్ఫెక్ట్గా మేము పనిచేస్తున్నామని చెప్పడానికి ఈ భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పడానికి, ఈ లా అండ్ ఆర్డర్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తానని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మేము చెప్తున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా అధ్యక్ష, ఇందాక మీకు ఒక ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మీకు కూడా తెలుసు అధ్యక్ష, పెద్దలు, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలంటే ఎక్కడైనా క్రైమ్ జరిగితే క్రైమ్ జరిగిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఉండాలి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పనిచేయాలి, వాళ్ళు ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలి, తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయాలి, అక్కడ ప్రాసిక్యూషన్ జరగాలి, తర్వాత తీర్పులు వెలువడాలి. ఇంత పెద్ద ప్రొసీజర్లో ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి స్టెప్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందాక మాట్లాడుతూ బడ్జెట్లో నువ్వు ఇంత ఖర్చు పెట్టేవెందుకు, ఉమెన్కి సంబంధించి 3 కోట్లకి 10 కోట్లకి 3 కోట్లే ఖర్చు పెట్టారు, లేకపోతే ఈగలకి 30 కోట్లే ఖర్చు పెట్టారని మాట్లాడిన పెద్ద మనుషులకి ఒకసారి వాళ్ళకి తెలియదేమో అధ్యక్ష. 2021, 22, 23కి సంబంధించి ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించకపోవడం వల్ల
180 కోట్లు ఈ రాష్ట్రం పోలీస్ డిపార్ట్మెంట్ నష్టపోయిందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాలి. వీళ్ళ అధ్యక్ష బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత MOPF నిధుల కింద పాత బకాయిలు 60 కోట్లు మేము తిరిగి చెల్లించి ఈరోజు తిరిగి ఒక 32 కోట్ల రూపాయలతో మళ్ళీ తిరిగి MOPF నిధులు తీసుకొచ్చుకొని ఈరోజు తిరిగి స్ట్రీమ్లైన్ చేసుకొని ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి పామ్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి CCTVs ఆఖరికి సీఎం గారు 2014 నుంచి 19 వరకు సీఎం గారు 14,000 CCTV కెమెరాస్ పెడితే 19 నుంచి 24 వరకు CCTV కెమెరాలు కూడా దిష్టి బొమ్మల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా పనిచేసిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఆఖరికి మళ్ళీ NDA గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ చాలా ప్రెస్టేజియస్గా CCTV కెమెరాస్ని తీసుకొని దగ్గర స్టేట్ మొత్తం మీద చూసుకుంటే 1,00,000 పైగా CCTV కెమెరాస్ ఏర్పాటు చేసుకొని సర్వేలెన్సెస్ని కూడా ఈరోజు మేము పటిష్టం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటితో పాటు డ్రోన్స్ అధ్యక్ష, ఎక్కడైనా ఏదైనా అఫెన్సెస్ జరగచ్చు అనే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఈవ్ టీజింగ్ జరుగుతుందేమో అని చెప్పి కాలేజీల దగ్గర ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా బయట, ఆఖరికి ఓపెన్ గ్యాంబ్లింగ్స్ జరగకుండా బయట ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ తిరుగుతుందని భయంతో, నిఘా వ్యవస్థ పనిచేస్తుందని భయంతో ఈరోజు బయటకు వచ్చి క్రైమ్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి. దానివల్లనే అధ్యక్ష ఈరోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పట్టిక మొత్తం అంతా ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు క్రైమ్ ఓవర్వ్యూ చూసుకుంటే అధ్యక్ష సుమారుగా లాస్ట్ ఇయర్లో 1,10,193 కేసులు కనుక మనకు నమోదైతే ఈరోజు ఈ సంవత్సరం అధ్యక్ష 2025కు సంబంధించి 1,02,090 మాత్రమే కేసులు నమోదవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఓవర్వ్యూ 6.6% తగ్గింది అధ్యక్ష ఈ 20 నెలల కాలంలో అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఇందాక సభ్యులు మాట్లాడుతూ అధ్యక్ష కొంతమంది ఉమెన్ మీద ఎక్కువైపోయినాయి అన్నారు. ఉమెన్ మీద ఏదైనా అట్రాసిటీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4% తగ్గిందని చెప్పడానికి కూడా సభాపూర్వకంగా ప్రజలకు చెప్పే కార్యక్రమాన్ని కూడా మీకు దగ్గర తీసుకుంటున్నాను అధ్యక్ష. దీనిలో చూసుకుంటే అధ్యక్ష ఓవరాల్గా ఒక ఎకనమిక్ అఫెన్సెస్ 4.8% పెరిగినాయి తప్పి మిగతావన్నీ కూడా మ్యాక్సిమం క్రైమ్ అగైనెస్ట్ SC STs కానీ, ప్రాపర్టీ క్రైమ్స్ కానీ, బాడీల అఫెన్సెస్ కానీ, రైటింగ్ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ ఇవన్నీ కూడా తగ్గిన పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళకి ఆ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ వినాల్సి వస్తుందని పారిపోయారు అధ్యక్ష. వాళ్ళు నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు మేము ఎలా పనిచేస్తున్నాం మనం చూసాను నేర్చుకోవాలి. ఈరోజు తిరిగి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ టీవీలో చూస్తే వాళ్ళకి రావాలి కదా. ఇంకోటి అధ్యక్ష ఈరోజు అదే విధంగా అధ్యక్ష ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో అధ్యక్ష ఏదైతే డిటెక్షన్ అన్నది ఉంటుంది అధ్యక్ష మీకు తెలుసు. ఈ డిటెక్షన్ కూడా అధ్యక్ష యావరేజ్ చూసుకుంటే నేషనల్ యావరేజ్ డిటెక్షన్ రేట్ 33.8% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో డిటెక్షన్ రేట్ 56% ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రికవరీ కూడా 55% ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలి అధ్యక్ష నేను కంపల్సరీగా, ఎందుకంటే ఇందాక వాళ్ళు మాట్లాడితే గ్యాంబ్లింగ్ ఆడిస్తున్నారు, ప్రతిదానికి వాటాలు తీసుకుంటున్నారు, ఇలా మాట్లాడారు అధ్యక్ష. రీసెంట్గా మాకు మా సభ్యులు అసెంబ్లీలో సభ్యులు ఎమ్మెల్యే గారి ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఒక చోరీ జరిగింది అధ్యక్ష. ఆ చోరీ జరిగితే అందులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో తెలుసా అధ్యక్ష? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వీళ్ళు ప్రెసిడెంట్ అన్న సర్పంచ్ అన్న ఒకటి ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష, గాంజా కేసుల్లోని వీటిలోని ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ విశాఖపట్నంలో గాంజా సీజ్ చేశారు అధ్యక్ష. మా ఈగల్ వాళ్ళు, మా డిపార్ట్మెంట్, ఈగల్ డిపార్ట్మెంట్, మా పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అందులో ఉన్నది అరెస్ట్ అయింది కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అధ్యక్ష, సిట్టింగ్ ఎంపీటీసీ అరెస్ట్ అయ్యాడు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వీటి గురించి. అంటే ఇవన్నీ మాట్లాడతామని చెప్పి వాళ్ళు ఆ రకంగా పారిపోవడం కూడా. ఇంకోటి అధ్యక్ష క్రైమ్ అగైనెస్ట్ SC STs మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ గవర్నమెంట్లో భయపెట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరి మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టారు. వాళ్ళ దౌర్భాగ్యమో నా దురదృష్టమో నాకు తెలియదు కానీ అధ్యక్ష నేను కూడా ఒక SC ST అట్రాసిటీ కేసు బాధితురాలని నా మీద కూడా పెట్టున్నారు అధ్యక్ష. మొన్నటి వరకు కూడా కడప కోర్టుకి నేను కూడా వెళ్ళినాను అధ్యక్ష. అంటే దాన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి SC ST అట్రాసిటీ కేసుని ఎంత మేరకు వాళ్ళు దుర్వినియోగం చేశారన్న సంగతి. ఈరోజు SC ST అట్రాసిటీ కేసులు ఎంతవరకు తగ్గినాయి అంటే 25% ఈరోజు తగ్గినాయి అధ్యక్ష. ఎక్కడా కూడా రాజకీయానికి కానీ దేనికి కూడా SC ST అట్రాసిటీ అనే పదాన్ని కూడా ఉపయోగించకుండా నిష్పక్షపాతంగా ఈరోజు మేము పరిపాలన కూడా కొనసాగించే పరిస్థితి కనిపిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎకనమిక్ అఫెన్సెస్ ఇందాక చెప్పాను అధ్యక్ష 4.8 పెరిగింది.
ఎస్, మేము ఎక్కడ పెరుగుతుంది, ఎలా తగ్గించాలి, ప్రివెన్షన్ అన్నది బెటర్ దాన్ క్యూర్ అని మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతున్న వాటిని ఎలా తగ్గించుకోవాలి ఉద్దేశంతోనే దీని మీద స్పెషల్గా ఒక ఫోకస్ పెట్టి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ని మనం ఎక్కువగా ఏర్పాటు చేయాలని చెప్పి లాస్ట్ తమరికి క్వశ్చన్ అవర్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఈ బడ్జెట్లో ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది అధ్యక్ష. కాసేపు మీరైనా కూర్చోండి సార్, మీరు ఒకరు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్స్ అధ్యక్ష, ఆయన బ్యాగ్ మర్చిపోయి వచ్చారండి, మన వినడానికి రాలేదు. అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్స్ నామినల్గా తగ్గినాయి అధ్యక్ష. ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి కూడా ప్రతి చోట సర్వేలెన్సెస్ పెట్టడమే కాదు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే, అదేవిధంగా నేషనల్ హైవేస్తోని పోలీస్ డిపార్ట్మెంట్తోని ఒక కోఆర్డినేషన్తో బ్లాక్ స్పాట్స్ని గుర్తించుకొని అక్కడ ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం కూడా డ్రైవర్స్ని అలర్ట్ చేసి మ్యాక్సిమం తగ్గించడానికి కూడా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇకపై ఇందాక మీకు చెప్పాను అధ్యక్ష, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో కూడా అధ్యక్ష సుమారుగా 4.4% తగ్గింది అధ్యక్ష. తగ్గడమే కాకుండా అధ్యక్ష నేను చాలా అంటే ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ టైం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక నెగిటివ్ యాంగిల్ అని ప్రతి ఒక్కరు కూడా చూసే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళకి కష్టం అధ్యక్ష. నిజంగా ఎక్కడ ఏ పండగ ఉన్నా, ఏ పబ్బు ఉన్నా, ఏ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా ఎక్కడైనా ఇమీడియట్గా ఎమర్జెన్సీ అంటే కొంచెం ముందు నుంచి కూడా లేచి వెళ్ళి ఆ డ్యూటీలు చేసే పరిస్థితి వచ్చా. వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే ఈరోజు లా అండ్ ఆర్డర్ని కూడా అంత పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలమని చెప్పి ఇదే ఉదాహరణగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో చూస్తే ఇప్పుడు ఇందాక నాకు సభ్యురాలు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా అది ఆవిడ వినే పరిస్థితి లేదు, బట్ నేను చెప్పాలి. ఈరోజు పోక్సో కేసెస్ 8% తగ్గినాయి అధ్యక్ష. మర్డర్స్ ఆఫ్ ఉమెన్ కూడా 45% తగ్గినాయి అధ్యక్ష. రేప్ అండ్ గ్యాంగ్ రేప్స్ అధ్యక్ష 64% తగ్గినాయి అధ్యక్ష. వీటితో పాటు ఎందుకు ఈరోజు తగ్గినాయి అని చెప్పడానికి ఈరోజు డిటెక్షన్ చాలా ఈజీగా ఉంది అధ్యక్ష. ఇన్వెస్టిగేషన్ చాలా తొందరగా చేస్తున్నారు, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటున్నారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఈరోజు దాన్ని బట్టే కన్విక్షన్స్ చూస్తే అధ్యక్ష 510 కన్విక్షన్స్ పడితే అందులో 7 డెత్ సెంటెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. 126 లైఫ్ సెంటెన్సెస్ కూడా పడడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్రత్యేకంగా శక్తి యాప్, ఇందాక వాళ్ళు మాట్లాడుతూ దిశ యాప్ గురించి ఏదో మాట్లాడారు. అరే దిశ చట్టం అని దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన వీళ్ళు ఆ శక్తి గురించి మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు శక్తి యాప్లో సుమారుగా ఎన్ని పారామీటర్స్ పెట్టామో కూడా ఇందాక మీకు చెప్పున్నాం. ఆ పారామీటర్స్తో పాటు ఒక వాట్సాప్ నెంబర్ని క్రియేట్ చేసి ఎవరైనా స్టేషన్కి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో బాధితురాలు ఉంటే డైరెక్ట్గా వాట్సాప్లోని కాల్ కానీ ఒక చిన్న మెసేజ్ కానీ పెడితే ఈరోజు ఇమీడియట్గా మేము వెళ్తున్నాం అధ్యక్ష. ఇందాక సభ్యులకు మాట్లాడారు అధ్యక్ష. 112కి రెస్పాన్స్ 25 నిమిషాలని మేమే ఇచ్చినట్టుగా మాట్లాడారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నాను ఆ సభ్యుడు టీవీలో వింటున్నాడో తర్వాత విషయం, కానీ నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆయన చెప్పేది, ఆయన రికార్డ్ ప్రకారం చెప్పేది జూన్ 2025కి సంబంధించి. ఈరోజు మాకు జాన్ 2026లో మా రికార్డెడ్గా మా 112 రెస్పాన్స్ టైము 12 నిమిషాల 45 సెకండ్లు. అదే 23/2/2026 అంటే నిన్నటికి మా రెస్పాన్స్ టైము 10 నిమిషాల 58 సెకండ్లు అధ్యక్ష. దయచేసి ఇది కూడా సభ్యులు గుర్తుపెట్టుకోవాలి, దయచేసి ఇది కూడా నేర్చుకోమని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు వీళ్ళు ఏమంటే లెటర్ రాశారని చెప్పారు కదా, అది కూడా 8/12/2025లో లెటర్లో మెన్షన్ చేసిన ఇష్యూస్ అది అప్పుడు పాతవి, అంటే దగ్గర జూన్ 2025 ఇష్యూస్ని తీసుకొచ్చి ఈరోజు మాట్లాడతారు అధ్యక్ష. ఇది లా అండ్ ఆర్డర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కూర్చోదు కదా, వాళ్ళు అప్డేట్ అవ్వాలి. వాళ్ళు అప్డేట్ అవ్వరు, లేనిపోనే మాట్లాడతారు, గట్టిగా ఏమైనా మాట్లాడితే వాకౌట్ అంటారు. ఆపరేషన్ ట్రేస్ అధ్యక్ష, ఈ విషయంలో కూడా అధ్యక్ష సుమారుగా 2648 ఉమెన్ని 1262 గర్ల్స్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది అధ్యక్ష. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మా దగ్గర కూడా ఉన్నాయి. వీటితో పాటు అధ్యక్ష ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన విషయం కూడా ఏంటంటే అధ్యక్ష, ఇందులో ఎక్కువ మంది 80% 14 నుంచి 18 సంవత్సరాల ఆడపిల్లలు ఎక్కువగా మిస్ అవ్వటం, వాళ్ళందరినీ కూడా బ్యాక్ తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా అధ్యక్ష మీ అందరికీ తెలుసు నార్కోటిక్స్ ఈగల్ అనేది ఒక సక్సెస్ఫుల్ టీం కింద మేము కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే కోఆర్డినేషన్ విత్ పోలీస్, ఈగల్ టీం, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో ఈరోజు ఏదో గాంజా నిర్మూలించడం అంటే గాంజా దొరికితే పట్టుకొని కేసులు పెట్టడం ఒకటే కాదు, గాంజా సాగును నిర్మూలించాలి, అదేవిధంగా పిల్లల్లో పరివర్తన రావాలి, పిల్లలకి కూడా దీని విషయం అన్ని తెలియాలి అనే ఉద్దేశంతో ఈగల్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకుని కొన్ని వేల మోటివేషన్ క్లాసెస్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటితో పాటు అధ్యక్ష చట్టాల మీద అవగాహన కలగాలి. ఏదో రూపాయలకి ఆశపడి చిన్న పిల్లలు ఈ గాంజా కేసులు ఇరుక్కుంటా ఉంటే జైల్లో మగ్గిపోయే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈరోజు విశాఖపట్నం జైల్లో చూస్తే ఓవర్ఫ్లో అని మనం మాట్లాడుకుంటున్నాం. బికాస్ ఆఫ్ NDPS యాక్ట్ చాలా మంది
పిల్లలకి తెలియకుండానే కొంతమంది వాటి వలలో పడి చాలామంది కేసులకి బలయ్యి ఈరోజు జైల్లో మగ్గిపోయే పరిస్థితి ఉంది. దీనికి కూడా ప్రత్యేకంగా ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పి ప్రతి ఒక్క ఏరియాస్లోని కూడా ఏర్పాటు చేస్తున్నాం. రీసెంట్గా ఈరోజు మా విజయవాడ కమిషనరేట్లో ఆడపిల్లలు 5 ఆడపిల్లలు ఈరోజు సుమారుగా ఒక 300 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి విలేజ్కి వెళ్ళి ప్రతి ఇంటిని తట్టి అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టారంటే ఇది కూడా మనందరం కూడా సభాపూర్వకంగా మనందరం కూడా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ 1వ తారీఖుకి వాళ్ళు కూడా యాత్ర పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే 5 సుమారుగా మనకు అభ్యుదయం అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్స్ అధ్యక్ష దగ్గర 10 మంది పోలీస్ కానిస్టేబుల్స్ పాయిక్రాపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఒక సైకిల్ యాత్ర చేసి అదేవిధంగా దగ్గర 700 గ్రామాలను వాళ్ళు సందర్శించి అక్కడ కూడా మోటివేషనల్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీని ఫలితం అధ్యక్ష మొన్న రీసెంట్గా నేను విజయవాడలో ఒక కార్యక్రమానికి వెళ్తే కరెక్ట్గా ఎత్తి కొడితే 2వ తరగతి చదువుతున్నాడు కుర్రోడు. వాడు బయటకు వచ్చి పట్టుకుని డ్రగ్స్ వద్దు బ్రో అని ఎంత గట్టిగా మాట్లాడి డ్రగ్స్ తీసుకుంటే వచ్చే పరిణామాల్ని 2వ తరగతి చదువుతున్న కుర్రోడు కూడా చెప్పగలుగుతున్నాడు. అంటే మేము ఏ లెవెల్లో ఈగల్ క్లబ్స్ కానీ మోటివేషనల్ కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయో ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు మనకి సుమారుగా చూసుకుంటే అధ్యక్ష 96,940 కేసులు గాంజా సీజ్ అయింది అధ్యక్ష. ఇందాక సభ్యులు మాట్లాడతారు కేసులు పెరుగుతున్నాయి. కేసులు బుక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంతకు ముందులా మేము వదిలేలా, ఇంతకు ముందులా ఎవరో ఫోన్లు చేస్తే మేము ఆపట్లా. ఈరోజు గాంజా పట్టుకోవాలంటే ఇంతకుముందు కేసులు దొరికేది అధ్యక్ష. మొన్ననే మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళడానికి కూడా భయపడి కొంచెం ప్యాకెట్స్ కూడా పట్టుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసినా పట్టేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి ప్రత్యేకంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యంగా ఈగల్ వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష దీనికి కూడా బడ్జెట్లోని మనకి ఇంచుమించుగా దగ్గర 80 కోట్ల రూపాయలు కూడా పెట్టి దీని కెపాసిటీ బిల్డింగ్ చేసి టెక్నాలజీని కూడా దీనికి అడాప్ట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మీకు అందరికీ తెలుసు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కూడా అధ్యక్ష మ్యాక్సిమం మనకి దగ్గర అధ్యక్ష 2024లో 100 ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు 64కి వచ్చినాయి అధ్యక్ష. అంటే 36% రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కూడా తగ్గింది అధ్యక్ష. ఇంతకు ముందు రెడ్ శాండిల్ స్మగ్లింగ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యేవారు మీకు కూడా తెలుసు అధ్యక్ష. ఇందాకే చెప్పాను అధ్యక్ష కన్విక్షన్ రేట్స్ కూడా 6.6% పెరిగింది అధ్యక్ష బికాస్ ఫోరెన్సిక్స్ అధ్యక్ష. మీకు ఒక విషయం చెప్పారు అధ్యక్ష మేము గవర్నమెంట్లోకి వచ్చేసరికి ఫోరెన్సిక్ రిపోర్ట్ పెండింగ్ లిస్ట్ ఎంత ఉందో తెలుసా అధ్యక్ష 24,000 లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఫోరెన్సిక్లో ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష ఏదో ప్రతీకార రాజకీయం అంటారు కదా దాన్ని బట్టి చూస్తే ఈ విషయాన్ని మనం గమనిస్తే కనుక అది క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అమరావతి మీద ఉన్న అక్కసుతో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన బిల్డింగ్ని కూడా మధ్యలో ఆపేశాడంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అతని తాలూకా సైకలాజికల్ నేచర్ అలాంటిది మనందరం కూడా ఆలోచించుకోవచ్చు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వస్తే రేపు పొద్దున ఎవిడెన్సెస్ తొందరగా వస్తాయి, ఇన్వెస్టిగేషన్ తొందరగా సాగుతుంది, కన్విక్షన్స్ పడతాయి, లా అండ్ ఆర్డర్ సమంగా ఉంటుంది, ప్రజలు భయపడతారు. ఇవన్నీ మర్చిపోయి కేవలం అమరావతిలో ఉందని ఒకే ఒక అక్కసుతో దాన్ని కూడా ఆపేస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి ఉంది. సుమారుగా 2,400 లాంగ్ పెండింగ్ కేసుని డిస్పోజ్ చేశాము. ఈరోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష సీన్ ఆఫ్ క్రైమ్కి కూడా విజిట్ ఫోరెన్సిక్ టీము 85% విత్ ఇన్ 30 minutes to 45 minutesలో వెళ్తున్నారు అధ్యక్ష. అది ఏ ప్లేస్లో ఉన్నా కూడా. అంటే మీకు మ్యాక్సిమం అర్బన్ ఏరియాలో అయితే 15 నిమిషాలు వెళ్తున్నారు, రూరల్ ఏరియాలో అయితే 30 minutes to 45 minutes ఇమీడియట్గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో ఒక మాట మాట్లాడతారు అధ్యక్ష ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ఒక పీరియడ్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ఒక గోల్డెన్ టైం. ఆ టైంలో వెళ్ళి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తేనే అది ఇమీడియట్గా దాని క్రైమ్ను కూడా మనం కన్విక్షన్ వరకు తీసుకెళ్ళగలం, లేకపోతే తీసుకెళ్ళలేం. కాబట్టి ఇమీడియట్గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయండి అన్నారు. దీని ప్రకారం ఈరోజు పనిచేస్తుంది. ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే రీసెంట్గా ఒక దురదృష్టకర సంఘటన కర్నూలులో 19 మంది రోడ్ యాక్సిడెంట్లో ఫైర్లోని చనిపోతే కనీసం మనుషుల్ని గుర్తుపట్టలేని స్థితిలో బాడీస్ ఉంటే అధ్యక్ష వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పటికి ఇస్తారో అని చెప్పి వాళ్ళు భయపడితే విత్ ఇన్ 48 hours 19 మంది సభ్యులకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల తాలూకా డెడ్ బాడీస్ని కూడా అక్కడ మేము అప్పచెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది 48 hours జరిగింది అధ్యక్ష. ఇది కూడా చెప్తున్నాను అధ్యక్ష. అంటే ఇంతకు ముందు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి టైం పీరియడ్ కూడా అధ్యక్ష 21 రోజులు అలా ఉంటే అది 14 రోజుల వరకు తీసుకురావడం కూడా జరిగింది అధ్యక్ష. దీని అంతటికీ గల ముఖ్య కారణం అధ్యక్ష టెక్నాలజీ బేస్. మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు మ్యాక్సిమం ఏదైనా కూడా టెక్నాలజీ బేస్ చేసుకొని అంటే మ్యాన్ పవర్ ఎంతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ టైం పీరియడ్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేయించుకోవాలన్న తపన కలిగిన వ్యక్తి. అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కానీ అధ్యక్ష ఈ హ్యాక్థాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోని మనం 8 యూజర్స్ కేసు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డిజిటల్ ఎవిడెన్స్ డిజిటల్ ఎవిడెన్సెస్ కానీ
అదేవిధంగా అధ్యక్ష ఏ ఫౌండేషన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ కో-పైలట్ ఇలాంటివన్నీ కూడా చూసాం అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఎంత ఎట్టకారమో తెలియదు అధ్యక్ష, లేకపోతే మేమేం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి అబద్ధాలు పలకడం వాళ్ళకి అలవాటో తెలియదు అధ్యక్ష. వెబ్సైటే పనిచేయలేదన్నారు అధ్యక్ష. వెబ్సైట్ ఎలాగా ఓపెన్ చేయాలో తెలియదేమో ఆయనకి. ఒకసారి వస్తే కనుక మేము కూడా ట్యూషన్లు చెప్తాం. వెబ్సైట్ చెప్పాలి వాళ్ళకి, తెలిసి నటించినా తెలియదు చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు వెబ్సైట్ పనిచేస్తుంది అధ్యక్ష, మీకు చూపిస్తున్నా. ఈ వెబ్సైట్ పనిచేస్తుంది. వెబ్సైట్లో వాళ్ళకి ఏం కావాలి ఇన్ఫర్మేషన్ అడగమనండి, మేము చెప్తాము. అంతే తప్పించి వెబ్సైట్ పనిచేయట్లేదని చెప్పి ఒక ఈజీగా ఒక మాట మాట్లాడేసి బయటకు పోయి మేము కూర్చొని భోజనం చేస్తామంటే ఎలా అధ్యక్ష? అడిగిన తర్వాత సమాధానం చెప్పే ఓపిక ఉండాలి, లేకపోతే అడగకుండా నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ రెండు కాకుండా వీళ్ళు చేసే పనులు కూడా నిజంగా బాధ అనిపించి మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డ్రోన్స్ అధ్యక్ష, సుమారుగా ఈరోజు 312 డ్రోన్స్ అఫీషియల్గా ఈరోజు పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇవే కాకుండా డ్రోన్స్ను కూడా ఇంకొంచెం పెంచి ఇప్పుడు ఈరోజు మనం చూస్తే అధ్యక్ష టెంపుల్ టూరిజం పెరిగింది. మ్యాక్సిమం టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు ప్రతి నెల కూడా మ్యాక్సిమం ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతుంది. అదేవిధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి. ఇలాంటి ఎవ్రీ టైము పోలీసింగ్ అని విజిబుల్ పోలీసింగ్తో పాటు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా చేయాలి. కాబట్టి ప్రత్యేకంగా డ్రోన్ సిస్టమ్ తీసుకొచ్చి డ్రోన్స్ ద్వారా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి. అవి కూడా ఏఐ బేస్డ్ డ్రోన్స్ అధ్యక్ష. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అధ్యక్ష, కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్లో మొన్న రీసెంట్గా దగ్గర భక్తులందరూ కూడా నవరాత్రుల్లో దగ్గర 16 లక్షల మంది వచ్చారు అధ్యక్ష. ఈ 16 లక్షల మందికి కూడా ఎంతమంది రోజుకి ఎంత గంటలో దేవుని దర్శనం చేసుకుంటున్నారు, వెళ్ళే వాళ్ళు ఎవరైనా రౌడీ షీటర్స్ ఉన్నారా, ఇలాంటి విషయాల్ని కూడా గమనించేటట్టుగా ఏఐ టెక్నాలజీ బేస్ని పెట్టుకున్నాం. అక్కడ ఎక్కడైనా రౌడీ షీటర్ కనిపిస్తే నియర్ బై పోలీస్కి అతని ఫోటో ఒరిజినల్ ఫోటో రెండు కూడా యాప్ ద్వారా ఆ పోలీస్కి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. అంటే దీని ద్వారా నేరాల నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగానే ఎక్కడైనా కోట్లాట్లు జరిగినా, అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ చేసినా, ఓపెన్ గ్యాంబ్లింగ్ జరిగినా, ఇలాంటి చోట ఎవరైనా ఏదైనా రిస్క్యూలో ఉన్నా కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళని కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఇందాక మీకు చెప్పాం అధ్యక్ష, ఈరోజు సీసీటీవీ కెమెరాస్ కూడా 1.4 lakhs సీసీటీవీ కెమెరాస్ అధ్యక్ష. ఈరోజు స్టేట్ వైడ్లో 2543 కేసెస్ డిటెక్ట్ చేయగలిగామంటే బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అధ్యక్ష. దీనికి కూడా గౌరవ సభ్యులు కూడా గమనించాల్సిందిగా కోరుకున్నాను అధ్యక్ష. ఈరోజు ప్రాపర్టీ క్రైమ్స్ తగ్గిన, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతున్న, వైలెంట్ క్రైమ్స్ తగ్గుతున్న అధ్యక్ష. బికాజ్ ఈ ప్రాపర్టీ క్రైమ్స్ కానీ ఏవైనా తగ్గుతున్నాయంటే బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ వల్ల, సీసీటీవీ సర్వేలెన్సెస్ వల్ల అధ్యక్ష. అధ్యక్ష ఇందాక మీకు కూడా చెప్పాలి అధ్యక్ష, ఈరోజు మళ్ళీ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇందాక కూడా నేను క్వశ్చన్ అవర్లో కూడా చెప్పాను, నాట్ గ్రిడ్కి సంబంధించి నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్కి సంబంధించి అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటెలిజెన్స్లో నెంబర్ 1 ర్యాంక్లో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉండటం కూడా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం అధ్యక్ష. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అధ్యక్ష 6th ర్యాంక్ రావటం. అదేవిధంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్నాలజ్డ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అచీవింగ్ జీరో గాంజా కల్టివేషన్ అండ్ ప్రమోటింగ్ ఆల్టర్నేటివ్ క్రాప్స్. ఈ విషయంలో అధ్యక్ష మిగతా రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రంలో ఎలాగే ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ముందుకు తీసుకెళ్తున్నారని మనల్ని చూసి నేర్చుకోమని చెప్పి ఈరోజు ఎన్సీఆర్బీ వాళ్ళు కూడా ఒక గైడ్లైన్స్ ఇవ్వటం, ఎంహెచ్ వాళ్ళు కూడా ఒక గైడ్లైన్స్ ఇవ్వటం. అంటే స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్, ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో మళ్ళీ గర్వంగా చెప్పాలి అధ్యక్ష నేను. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఏ సిపి, అదర్ రాష్ట్రాల్లో ఏ సిపి కానీ, ఏ ఎస్పీ కానీ, ఏ డీసీపీ కానీ ఎవరు కూర్చున్నా గాంజా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే చెప్పి పొజిషన్ నుంచి డ్రగ్స్ని ఎలా అరికట్టాలో, గాంజాని ఎలా అరికట్టాలో ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకునే పొజిషన్కి 20 నెలల కాలంలో మేము తీసుకొచ్చాము అధ్యక్ష. ఇది కూడా అచీవ్మెంట్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీకు న్యాయ సంహిత ప్రకారం చార్జ్ షీట్స్ సార్ వీళ్ళు అన్ని మాట్లాడి వెళ్ళారు సార్, మా టైం మాకు ఇవ్వాలి. ఒక ఈవెంట్ ఉందండి, స్పోర్ట్స్ ఈవెంట్ సార్ ఉంది సార్, పర్వాలేదు సార్, ఒక 10 నిమిషాలు. ఈరోజు అంతకన్నా పెద్ద బిగ్ ఈవెంట్ సార్, చెప్పాలి సార్, ప్రజలు వినాలి కదా, వాళ్ళు ఎలాగో వినరు. 10 నిమిషాలు టైం కావాలి కదా అధ్యక్ష. ఈ రోజు మేము ఇంత పని చేసిన తర్వాత చెప్పుకునే దానికి కూడా మాకు టైం ఉండాలి కదా సార్. ఈ రోజు ఫిల్లింగ్ చార్జ్ షీట్స్ కూడా అధ్యక్ష 60% 60 days లో లేదు సార్. మేము చెప్పాలి సార్, ఈ రోజు పోలీస్ ఏం చేస్తున్నారు, పోలీస్కి మేమేం చేస్తున్నాం అని కూడా చెప్పాలి కదా. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఇలా మంచిగా ఉంది కాబట్టి ఈరోజు ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయని చెప్పాలి. ఏది పడితే అది వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోతే దానికి సమాధానం చెప్పకపోతే అది ప్రజలు మమ్మల్ని తప్పుపట్టే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి అధ్యక్ష సుమారుగా పోలీస్ చిల్డ్రన్కి 2172 మందికి 4,46,00,000 స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్సనల్ ఇంట్రెస్ట్ ఫ్రీ వెల్ఫేర్ లోన్స్ కూడా అధ్యక్ష దగ్గర 394 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా అధ్యక్ష పోలీసులకి ఇన్సూరెన్స్ కూడా అధ్యక్ష 25 లక్షల నుంచి 40 లక్షల వరకు వాళ్ళకి హైబ్రిడ్ మోడల్లో తీసుకురావడం జరిగింది.
75,000 పర్సనల్ కవర్డ్ అండర్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డెత్ బెనిఫిషరీస్ కూడా అధ్యక్ష 48.52 crores మన ఎక్స్గ్రేషియా కింద 693 మంది పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ మోడర్నైజేషన్లో మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇందాకే మీకు చెప్పాను, కనీసం 3 సంవత్సరాలు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవాలని మినిమం జ్ఞానం లేని వాళ్ళు కూడా ప్రభుత్వాలు నడిపేశారు. వాళ్ళు కూడా ఈరోజు బడ్జెట్ల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈరోజు మేము మోడర్నైజేషన్ ఆఫ్ ఫండ్స్కి సంబంధించి మ్యాక్సిమం అధ్యక్ష ఎఫ్ఎస్ఎల్కి 51 కోట్ల అధ్యక్ష. ఈరోజు ఫండ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎఫ్ఎస్ఎల్ ఈజ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ అధ్యక్ష. 51 కోట్లు కూడా ఖర్చు చేయడం జరిగింది. 26 మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్స్కి 109 క్రైమ్ స్పాట్ వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు సుమారుగా 3,000 పోలీస్ వెహికల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు. అదే కాకుండా అధ్యక్ష కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి రిక్రూట్మెంట్ కూడా అధ్యక్ష మీకు తెలియాలి. ఈరోజు ఏదో మేమే మా టైంలో నోటిఫికేషన్ వచ్చింది, మీ టైంలో వేశారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు అధ్యక్ష. అది కాదు అధ్యక్ష, ఎవరి టైంలో మేము తీసుకెళ్ళి అన్ని హడల్స్ని దాటి తీసుకెళ్ళి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాము. ఎవరి టైంలో ట్రైనింగ్లు జరుగుతున్నాయని మెయిన్ అధ్యక్ష. ఈరోజు సుమారుగా 5,757 మంది కానిస్టేబుల్కి ట్రైనింగ్ ఇప్పించి రిక్రూట్మెంట్ చేసి అంగరంగ వైభవంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి ఆ పండగ వాతావరణంలో వాళ్ళకి రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ పంపించడమే కాకుండా ట్రైనింగ్ పంపిస్తూ ఒకే ఒక అమ్మాయి కానిస్టేబుల్, ఉమెన్ కానిస్టేబుల్ సీఎం గారిని సార్ స్టైఫండ్ పెంచండి సార్ అని ఒకే ఒక మాటకి 4,500 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు స్టైఫండ్ పెంచిన ఘనత కూడా మా సీఎం గారి అధ్యక్ష. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎందుకంటే ఈరోజు కెపాసిటీ బిల్డప్ చేయాలి, ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్స్ జరగాలి. ఈరోజు మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తున్నాం అధ్యక్ష. ఒక ప్లాన్ ప్రకారం ఇయర్లీ ప్లాన్తో పాటు ఈరోజు 5 years ప్లాన్ కూడా చేసుకుంటున్నాం. ఈరోజు ఇయర్లీ కూడా ప్రతి ఒక్క రిక్రూట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు ఫ్యూచర్ రెడీ పోలీసింగ్స్ కూడా అధ్యక్ష. ఈరోజు ప్రతి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కానీ 3,000 న్యూ వెహికల్స్ కానీ అధ్యక్ష. ఒక పోలీస్ అకాడమీ పర్మనెంట్ పోలీస్ అకాడమీకి 96 ఎకరాలు కూడా ఈరోజు అలోకేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఐఆర్ బెటాలియన్స్ స్ట్రెంథనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. పోలీస్ రిక్రూట్మెంట్స్ని ఎవ్రీ ఇయర్ కూడా చేయాలని చెప్పి ఒక దృక్పథంతో ఉన్నాం. అదేవిధంగా ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి ఒక స్టేట్లోకి రప్పించడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూడా సముఖంగా ఉన్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ మేము ఇన్ని పనులు మేము చేస్తూ ఉంటే ఇక్కడ మేము మాట్లాడాలి అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే వాళ్ళ తాలూకా నాయకుల మీద మేము కేసులు పెడుతున్నాము, వాళ్ళ తాలూకా నాయకుల మీద మేము ఏదో మాట్లాడుతున్నాము అనే పద్ధతులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు మేము మాట్లాడాలనుకుంటే నిజంగా ఒక్కొక్క సంఘటన మేము ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాం అధ్యక్ష. తోట చంద్రయ్య ఏం తప్పు చేశాడండి? ఇది మీ పార్టీ, ఇది నా పార్టీ, వాళ్ళ పార్టీ పేరు ఎత్తలేదని చెప్పి నడి రోడ్డు మీద గొంతు కోసి చంపేస్తూ ఉంటే అలాంటి సంఘటనలు వీళ్ళు గమనించలేదు అధ్యక్ష. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్క 15 సంవత్సరాల ఆడబిడ్డని ఏడిపిస్తూ ఉంటే నా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని ఒక బీసీ కుర్రోడు అక్కడున్న వాళ్ళని అడిగితే సాక్షాత్తు సజీవ దహనం చేస్తారు అధ్యక్ష పెట్రోల్ పోసి. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి. అసలు అర్హత ఉందా అధ్యక్ష? వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ సుధాకర్ ఇందాక అది అడిగేమని ఇది అడిగేమని కేసులు పెట్టారన్నారు. మీరు మాట్లాడేవి రాజకీయంగా మాట్లాడేవి. మాస్క్ కోవిడ్ టైంలో మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోడిని చేసి రోడ్డు మీద కొట్టించి అతని చావుకు కారణమైన పరిస్థితి కనిపించలేదు అధ్యక్ష. ఇదే సభలో నేను పదే ఎత్తాలి అధ్యక్ష, ఇది పెద్దల సభ, దీనికి ఒక గౌరవం ఉంది, దీనికి ఒక డిగ్నిటీ ఉంది. ఇలాంటి సభలో కూడా ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి కేసు ఎదుర్కొంటున్న వాడిని కూడా ఇదే సభలో కూర్చోబెట్టితే ఎటువంటి సందేశం ఇస్తున్నాం అధ్యక్ష మనం సమాజానికి? ఈరోజు అతని మీద కేసు నడిచి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారంటే తిరిగి అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నామంటే మన సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాం? వీళ్ళ అధ్యక్ష ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు, మా పోలీసుల గురించి మాట్లాడతారు. మీకు తెలియదు అధ్యక్ష, ఓం ప్రతాప్ లిక్కర్ గురించి మాట్లాడితే అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులు వేధించారు. ఇలా చూసుకుంటే అధ్యక్ష రమ్య అని ఒక అమ్మాయిని ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నడి రోడ్డు మీద చంపేస్తే అదే దానికి మేము వెళ్తాం, ఆ అమ్మాయిని పరామర్శించేదానికి నేను లోకేష్ గారు వెళ్తా ఉంటే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన సందర్భాలు మర్చిపోయారా? మీకు విషయం చెప్పాలి అధ్యక్ష, లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇది ఏంటి అని ప్రశ్నించినందుకు, ఇది ఎందుకు అని ప్రశ్నించినందుకు, ఇది ఎలా అని ప్రశ్నించినందుకు ఎన్డీఏ కూటమి సభ్యుల మీద 5,000కు పైగా కేసులు బనాయించిన పరిస్థితి ఈ వాళ్ళది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష కేసుల గురించి, దాడుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. సాక్షాత్తు సీఎం చేసిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు ఆ ఇంటి మీదకి అక్కడికి వెళ్ళాలంటేనే కొంచెం భయపడాలి. ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే కాఫీ తాగడానికి వెళ్ళు, టిఫిన్ తినడానికి వెళ్ళు, అతనితో మాట్లాడడానికి వెళ్ళు.
అంతే తప్పించి నువ్వు మంత్రి పదవుల గురించో నీ తాలూకా ఎవరో ప్రోద్బలం చేస్తే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారంటే ఆ రోజు అతను తీసుకొచ్చి శిక్షించడం మానేసి అతనికి మంత్రి పదవి ఇచ్చి ఆ రోజు కూర్చోబెట్టారంటే ఎటువంటి మెసేజ్ ఇచ్చారు అధ్యక్ష ఆ రోజు? కాబట్టి ఈరోజు 151 సీట్లకు 11 సీట్లు పడ్డారంటే దానివల్ల కాదా? ఈరోజు పార్టీ ఆఫీసు మీద ఒక పదం పట్టాభి అని ఒక వ్యక్తి ఒక పదం ఉపయోగిస్తే ఇదే సాక్షాత్తు సీఎం ప్లేస్లో కూర్చున్న వ్యక్తి నా కార్యకర్తలకి బీపీ వచ్చింది కాబట్టి నీ కార్యాలయాలు కొట్టానని మాట్లాడితే అదే మా సీఎం గారు అయితే ఏం మాట్లాడారు తెలుసా అధ్యక్ష? మొన్న మన వాళ్ళు కంట్రోల్లో ఉండాలి, మనం లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోకూడదని తిట్టి మొన్న వాళ్ళ తాలూకా మాజీ మంత్రి మీద ఎవరైతే కడుపు మండి చంద్రబాబు నాయుడు గారిని తిడితే కడుపు మండి ఆ ఇంటి మీదకి వెళ్ళారో వాళ్ళందరి మీద కూడా లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోకూడదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని పోలీసులకు ఆర్డర్ చేసిన పరిస్థితి అధ్యక్ష. మేమున్నాం అధ్యక్ష, ఆడవాళ్ళమని చెప్పుకునే దాన్ని కూడా భయపడ్డాం అధ్యక్ష. నోటికొచ్చినట్టు మాట్లాడారు అధ్యక్ష. ఇంటిలో తల్లిని పిల్లని ఇంత దారుణంగా మాట్లాడారంటే సోషల్ మీడియా వేదికగా అలాంటి ట్రోల్స్ చేశారు అధ్యక్ష. అయినా కూడా ఆ రోజు కేసు పెడితే దిక్కులేదు అధ్యక్ష, దిక్కులేదు అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సోషల్ మీడియాలో అలాంటి పదాలు ఉపయోగిస్తే ఇందాక మాట్లాడాడు అధ్యక్ష ఒక అతను, సోషల్ మీడియాలో కేసెస్ పెట్టారు మా కార్యకర్తల మీద అన్నారు, మీకు కావాల్సిన రికార్డ్స్ ఓపెన్ చేసుకోండి. నేను ఒకటే అధ్యక్ష మీ పరంగా ఆ సభ్యుడిని అడుగుతున్నా ప్రజల తరపున, నీ కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలో పెడితే మేము కేసులు పెట్టామన్నామో ఆ కేసు సంబంధించి ఆ సోషల్ మీడియా పోస్టులు నువ్వు నేను నీ భార్య నీ తల్లి కూర్చొని చదువుదాం. ఆ చదివిన దాంట్లో ఒక్క దాంట్లో కూడా తప్పు లేదు అని నీ ఇంట్లో సభ్యులంటే కనుక నేను ఆ రోజు రాబోతాను అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, ఏం పదాలు ఉపయోగిస్తారు అధ్యక్ష? ఈరోజు కేసులు పెట్టామంటే కడుపు మండి కేసులు పెట్టాలి అధ్యక్ష. ఈ రోజు కేసులు పెట్టేదానికి కూడా బిఎన్ఎస్ లో కూడా అధ్యక్ష మనకి ఈ రోజు అంటే అధ్యక్ష కఠినమైన చర్యలు లేవు కాబట్టి ఈ రోజు తిరిగి సోషల్ మీడియాకి సంబంధించి 16 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా సోషల్ మీడియాని ఎలా బ్యాన్ చేయాలి, ఎలాగ దాన్ని చేయాలని ఒక జీవోఎంను కూడా ఏర్పాటు చేసుకుని మేము బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేము ఉన్నాం కాబట్టి దాని మీద ఎలా కంట్రోల్ చేయాలో దాని మీద ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు అవన్నీ మానేసి ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు పెట్టిన పోస్టుల మీద మేము కేసులు పెట్టాను మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లే. నేను ఈరోజు ఆడపిల్లగా మాట్లాడుతున్నా, మీ ఇంట్లో ఆడపిల్లలను కూర్చోబెట్టు, ఏం రాశారో చదువుదాం ఒకసారి. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, తప్పు అధ్యక్ష ఇవన్నీ కూడా. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు మాట్లాడుతున్న పదాలు అంటే ఒక ఏది పడితే అది మాట్లాడేస్తే ప్రజలు వాళ్ళే దులుపుకుంటారులే. ఈసారి అది లేదు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈరోజు వాళ్ళ కార్యకర్తల పేరుని అధ్యక్ష రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని మీరు కోస్తాము నరుకుతాము చంపుతాము అని చెప్పి స్లోగన్స్ ఇస్తా ఉంటే మేము కూర్చోరుకోవాలి అధ్యక్ష. ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, మా భారతిరెడ్డి గారి గురించి మా పార్టీ వ్యక్తి ఒక అతను తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేసిన సందర్భం అధ్యక్ష నాకు 2 నిమిషాలు ఇవ్వండి నేను ముగిస్తాను. 2 నిమిషాలు అధ్యక్ష, కంక్లూజన్ వచ్చేసాను అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష, 2:49 అయింది, 2:51కి ధన్యవాదాలను కూర్చుంటా. 2 నిమిషాలు అధ్యక్ష. ఈ రోజు బయటకు వచ్చి ఒకడు అంటాడు రప్పారప్పమని, ఆ రప్పారప్పమ నరుకుతామంటే మేము ఎవరైనా ఏదైనా కామెంట్ చేసి మా పోలీసులు పిలిచి కేసు ఫైల్ చేస్తే ఏమధ్యక్ష లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించినట్టు మాట్లాడితే క్రైమ్ కాదా? ఒక కులం గురించి మాట్లాడితే క్రైమ్ కాదా? ఒక ఆడబిడ్డ గురించి తప్పుగా మాట్లాడితే క్రైమ్ కాదా? ఒక రాజకీయ నాయకుల గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే క్రైమ్ కాదా? పిలిపించి ఏందిరా నువ్వు ఇలాంటి శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నావని ఎవరైనా వచ్చి మాట్లాడి కేసు పెడితే అధ్యక్ష వాళ్ళ నాయకుడు కూర్చుంటాడు ఎక్కడో బెంగళూరు నుంచి, ఆ వారంకి ఒకసారి వచ్చి కూర్చొని 2 గంటలు 3 గంటలు ఏదో సినిమా షూటింగ్ చేసినట్టుగా కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడేసి వెళ్ళిపోతాడు బయటకు రకుండా. ఆయన అంటాడు రప్ప అంటే తప్పేంటి అట. ఏంటి అధ్యక్ష, ముఖ్యమంత్రి చేశాడు అధ్యక్ష. ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అరే నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పకపోయి తప్పేంటని మాట్లాడితే రోడ్ల మీదకి వచ్చి మాట్లాడరు అధ్యక్ష. ఒకరే పోలీసులు వచ్చి నీచంగా మాట్లాడతారు, దాల్ని కూడా వెనకేసుకొస్తాడు ఈయన. ఏంటంటే మీరు సినిమా డైలాగులు చెప్తే తప్ప అంటాడు. సినిమా డైలాగులు ఇంట్లో కూర్చొని చెప్పుకో, ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని చెప్పుకో, పార్టీలు చేసుకొని చెప్పుకో. రోడ్ల మీదకి వచ్చి కత్తి పట్టుకుని సినిమా డైలాగులు చెప్తాను, వాడి నరుకుతాను వీడిని నరుకుతాను వీడియో పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి ఎలాగ న్యాయపరంగా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు. ఈరోజు ఎంతమంది బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా అధ్యక్ష అది ఎవరైనా అనవసరం, ఎవరైనా తప్పుడు వ్యవహారం ఆడబిడ్డల జోలికి వస్తే ఇందాక మాట మాట్లాడి ఆడబిడ్డల జోలికి వస్తే ఇలా చేసేస్తాం అలా చేసేస్తామని చూడమనండి అధ్యక్ష, ఏదైనా చేయమనండి అధ్యక్ష. మేమేం చేస్తాం కూడా మేము చెప్తాం. ఈరోజు
మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. ఉమెన్ అట్రాసిటీస్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 4% తగ్గింది అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అంత స్ట్రిక్ట్గా ఉండబట్టే ఈరోజు తగ్గినాయి అధ్యక్ష. ఈరోజు ఎవరైనా ఆడపిల్లల వైపు చూడటానికి కూడా భయపడే పొజిషన్కి ఈరోజు మేము తెచ్చుకున్నామంటే దట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. దానికి సంబంధించి పోయి అధ్యక్ష ఈరోజేమో ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఇవన్నీ కూడా అధ్యక్ష ఇంకా మాకు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను 51 కల్లా మీకు పూర్తి చేస్తాను మాట ఇచ్చాను కాబట్టి క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలో అధ్యక్ష ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లే. ఈరోజు పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా లా అండ్ ఆర్డర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ పోలీసులకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ప్రివెంటింగ్ మెథడ్స్లో వాళ్ళు ముందుకెళ్తూ ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల సలహాల మేరకు లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పని చేస్తుంది అని చెప్తూ ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ని అధిగమించి మాట్లాడతాం కానీ పని చేస్తామని చెప్పినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జై హింద్. Now special mention.